నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. వివాహం చేసుకున్న స్త్రీ వీలునామా రాయకుండా చనిపోతే ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికి చెందుతుంది? అత్తారింటికా లేదా పుట్టింటికా? ఈ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మ్యారేజ్ అయిన స్త్రీ ఆ మహిళా గోత్రం భర్త ఇంటికి మారుతుంది. హిందూ వారసత్వ చట్టం 1956లో సెక్షన్ 15(1)(b)ని అనుసరించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. వివాహిత స్త్రీ వీలునామా రాయకుండా చనిపోతే ఆవిడ పేరు మీద ఉన్న ఆవిడ ఆస్తి అత్తారింటికే చెందుతుందని గౌరవ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి? వివాహిత హిందూ స్త్రీ వీలునామా రాయకుండా చనిపోతే ఆవిడ పేరు మీద ఉన్న స్థిరాస్తి అంతా అత్తగారింటికే జరుగుతుంది, అత్తగారి పేరు మీద ఉండే ఇంటికే చెందుతుంది అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వల్ల మనకి తెలుస్తోంది.